అడుగుతా. మహేశ్వరం నియోజకవర్గంలో నేను చెప్తున్నా, నువ్వు ఎంక్వైరీ చేయి, నీకు దమ్ము ఉంటే నువ్వు ఎంక్వైరీ చేయి. కల్వకుంట్ల కవితతో సహా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు గవర్నమెంట్ ల్యాండ్ ధరణిని అడ్డు పెట్టుకొని మైనారిటీ మెటర్నిటీ హాస్పిటల్ కోసం ఇచ్చినటువంటి భూములు హాట్ కేక్ ల్యాండ్స్ని అప్పనంగా నొక్కేసినారు. 6 months 6-8 months బ్యాక్ కల్వకుంట్ల కవిత పేరు మీద డైరెక్ట్గా ఆ ధరణిలో ఉన్నటువంటి లిస్ట్ మా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో పేర్లతో సహా బయటపెట్టడం జరిగింది. దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. నీకు దమ్ము ఉంటే ఎంక్వైరీ చేసి ఆ భూములు మెటర్నిటీ హాస్పిటల్ ఎవరైతే మైనారిటీకి సంబంధించినటువంటి మెటర్నిటీ హాస్పిటల్ భూములు ఉన్నాయో ఆ భూములు వివరాలు నువ్వు నిజంగా దమ్ము ఉంటే ఆ భూమి మళ్ళా వాళ్ళకి అప్పచెప్పు. దాంట్లో అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు, నిన్ను నమ్ముకున్నటువంటి జాన్ జిగ్రీ ఉన్నారు. మళ్ళీ ఈ విషయం మహేశ్వరం సబితమ్మకు తెలుసో తెలియదో మరి ఆవిడ కూడా చెప్పాలి, ఎంక్వైరీ చేయాలి. మరి ఆమెకి తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా? ఎమ్మెల్యేకి తెలిసే భూములు నొక్కేసిండ్రా, తెలియకుండా భూములు నొక్కేసిండ్రా? మరి ఓవైసీ అక్బరుద్దీన్ సంగతి ఏంది? వీళ్ళందరూ పంచుకున్నారంట ల్యాండు, వీళ్ళందరూ పంచుకున్నారు. నీకు దమ్ము ఉంటే 2026లో నేను ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ము ఉంటే ఆ భూములన్నీ బయటికి దేవయ్యా. నీకు దమ్ము ఉంటే ఒక ముఖ్యమంత్రిగా ఛాలెంజ్ చేస్తున్నా. కావాలంటే 50% షేర్ నీ అన్నదమ్ములకు రాసిచ్చేయి, కృష్ణారెడ్డికి, ఎందుకంటే పైసలు లేని పని చేయవు కదా, ఫహీం ఖురేషీకి, ఇంకోరికన్నా రాసిచ్చేసి. ఇదైతే నేను కోరుకుంటున్నా. దయచేసి మా ముస్లిం సోదరులు మీ భూములో మీ హక్కులు ముస్లిం సోదరులకు చెప్తా ఉన్నా, ఇది మీకోసము నిజాం వాళ్ళు ఇచ్చినటువంటి భూమి. ఆ భూమిని వీళ్ళు అప్పనంగా దోచుక తిన్నారు, మహేశ్వరంలా దోచుక తిన్నారు. మీకు దమ్ములు ఉంటే రేవంత్ రెడ్డి దాన్ని నిరూపితం చేయి, నువ్వు ఎంక్వైరీ చేయి, నువ్వు విజిలెన్స్ చేయి ఆ ల్యాండ్స్ మీద. ఎవరెవరు దీని వెనకాల ఓవైసీ ఉంటే ఓవైసీని, కల్వకుంట్ల కవిత ఉంటే కవిత, కేటీఆర్ ఉంటే కేటీఆర్, ఎవరు ఉంటే వాళ్ళని వదిలిపెట్టడానికి వీలు లేదు అనేది నేను చెప్తున్నా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా. సో ముస్లిం సోదరులు ఎవరన్నా ఉంటే దీని గురించి మీ హక్కుల కోసం కొట్లాడండి, కాంగ్రెస్ నిలదీయండి అని చెప్పి నేను మరొకసారి సందర్భంగా చెప్తా ఉన్నా. ఇక 2025 అయితే మీ కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు తెలంగాణకి, మీ ఆస్తులు పెంచుకోవడము, మీ ఈకలు విక్కోవడం తప్ప ఇంకా అంతకన్నా ఏం చేయలేదు. తెలంగాణ ప్రజల్ని నట్టెంట ముంచి మోసం చేసారు. బీసీలను అయితే నిలువెత్తున నెత్తి మీద తడిగుడ్డ వేసి గొంతు కోసినవు రేవంత్ రెడ్డి అని నేను మరొక్కసారి చెప్తా ఉన్నా. ఇక ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మీ కాంగ్రెస్ వాళ్ళ కోసం. మీరు చేసింది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు కృష్ణా జలాలని నీ ఆత్మాభిమానాన్ని తీసుకపోయి, తెలంగాణ ఆత్మాభిమానాన్ని తీసుకపోయి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినావు. నువ్వు ముఖ్య